శవాలతో రాజకీయం చేయడం మొదటి నుంచి జగన్ కు అలవాటేనని తెలుగుదేశం నేతలు విమర్శించారు. వినుకొండ ఘటనను తమ పార్టీకి ఆపాదించడం హేయమని మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడడం తగదన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన దాడికి రాజకీయ రంగు పులుముతూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కొమ్మాలపాటి శ్రీధర్, దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కూడా రాజకీయ రాక్షసత్వం చాటుకుంటున్నారని ఆక్షేపించారు. జగన్ డ్రామాలను ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరంటూ చురకలంటించారు. ఈరోజు హత్యా రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ పార్టీ. మీ బాబాయ్ హత్యా రాజకీయాన్ని నీ యొక్క గెలుపు కోసం ఆరాటపడ్డావు. శవ రాజకీయాలు చేశావు, శవాల మీద నడిచారు. తెలిసి తెలియకుండా ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అనుకోవడం అనేది ఇది నీ జమీనా కాకుండా మీరు వచ్చి శవ రాజకీయాలు చేస్తున్నందుకు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. నీ పార్టీ నీ పని అయిపోయింది. నీ డ్రామాలు నమ్మడానికి 5 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా లేరు. ఇన్ని ఆరోపణలు చేస్తున్నాడు. 1000 కుటుంబాలు వెళ్లిపోయినాయంట, 100 మంది చచ్చిపోయారంట, 100 మందిని చంపేశామంట. బయలుదేరాడు బెంగళూరు ప్యాలెస్ లో 40 రోజులు డ్రామాలు ఆడి బయలుదేరాడు. మళ్ళీ శవాల మీద పేలాలు ఏరుకుంటా. నీ నాటకాలు కట్టిపెట్టు, నీ జగన్ నాటకాలు కట్టిపెట్టు. ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్తాం, చర్చ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంలో కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది.